నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం హోటల్ రమా రాయల్ ఫంక్షన్ హాల్ వేదికగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ సభ్యులు పులి మల్లికార్జునరావు, డాక్టర్ సిహెచ్ శివరామకృష్ణారావు ఆధ్వర్యంలో ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అధ్యక్షతన రాజ్యాధికారంపై ఆరాటం, రిజర్వేషన్ కోసం పోరాటం రెండు ఒకటేనా అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రిజర్వేషన్ అనే అంశం మీద ఈ చర్చ జరుగుతోంది. సో కాబట్టి 3000 సంవత్సరాల పాటు దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ కారణంగా కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే కొన్ని పై వృత్తులను అనుభవిస్తున్నాయి. ఉదాహరణకు 3 వెలుపల ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారు 3000 సంవత్సరాలు వెలుపల ఉన్నారు అంటే అర్థమేంటి? మనం ప్రతి 100కి 4 తరాలు వేసుకుంటే మనకి 3000 సంవత్సరాలు అంటే దాదాపుగా మనకి అంటే 4 తరాలు అంటే మనకి 120 తరాలు వచ్చింది. 120 తరాలలో 3 తరాలు కూడా ఇంకా లబ్ధి పొందాలి. 3 తరాలు కూడా ఎవరో కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయినంత మాత్రాన అందరూ అభివృద్ధి చెందారు. మరి ఇన్ని 120 తరాల వివక్షని 2-3 తరాలతో చేసేస్తే అయిపోతుందా? సో కాబట్టి ఆ చిన్న రిజర్వేషన్లో కూడా షెడ్యూల్ కులాలకు చెందిన విషయంలో కొంత అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దాలి. కరెక్టే. చిన్న అన్యాయం అంటే చిటికిన వేలు నొప్పి వస్తుంది, కానీ శరీరం అంతా నొప్పి వస్తుంది. చిటికిన వేలు నొప్పినే ప్రధానంగా చేసి చూపిస్తారా? మొత్తం శరీరాన్ని నొప్పి చూపిస్తారు. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దాదాపుగా లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రభుత్వం ప్రతిదీ కూడా అవుట్సోర్స్ చేసేస్తుంది. సో లేని ఉద్యోగాలలో ఇచ్చిన రిజర్వేషన్స్ని పంపిణీ అంటే ఖాళీ విస్తళ్లలో విస్తళ్ళు ఉన్నాయి, భోజనాలు లేదు. కానీ దానికి సమంగా తింటారా, పూర్తిగా తింటారా అన్న దాని వాటాల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక వివాదం చిచ్చు దిగుతుంది. అది ముందు ABCD అన్నారు, 1, 2, 3 అన్నారు. నిజానికి అది చేసిన తర్వాత ఈ సంస్థ ఆలోచన ప్రయత్నం చేసేటువంటి అంశం ప్రధానంగా ఏమిటంటే రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు ఉదాహరణకి అప్పర్ కాస్ట్ కూడా ఖచ్చితంగా EWS ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరున్నారు? అందరూ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం వల్ల కింద